ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ కూడా మరొకసారి ఆహ్వానము. మీరందరూ కూడా ప్రతి దినము దేవుని యొక్క వాగ్దానాలు వింటూ బలపరచబడుతున్నారు. వినడానికే ఎంత బాగుందో అంటున్నారు కదా. అయితే ఆ వాగ్దానాలను నెరవేర్చినప్పుడు దేవుడిని మీరు ఎంతగా స్తుతిస్తారో, ఎంతగా ఆయనకి సాక్షులుగా ఉంటారని ఊహించి మరి దేవుని స్తుతించండి. మరి ఇక ఈరోజు వాగ్దానానికి వెళ్ళిపోదాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట బైబిల్లో మీకా 7:15 ప్రకారము, నేను జనులకు అద్భుతములను కనపడుతును. మీరు ఒకవేళ నాకు ఏదైనా ఒక అద్భుతం జరిగితే బాగుండు అని అనుకుంటున్నారా? దేవాది దేవుడు మిమ్మల్ని చూసే చెప్తున్నాడు, నేను మీకు ఒక అద్భుతం చేస్తాను. నిజం చెప్పాలంటే నా జనులకు అద్భుతాలను కనపరుస్తానని చెప్తున్నాడు. ఎస్, మిరకిల్స్ హ్యాపెన్ ఈవెన్ టుడే. మిరకిల్స్ జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. మన దేవుడు అద్భుతకరుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఆయన చేస్తాడు. చూడండి, జరగనివి కూడా జరిగిస్తాడు. మన ఊహకు అంత పట్టనివి కూడా ఆయన చేసి చూపిస్తాడు. సూర్యుని ఆపిన దేవుడు, చంద్రుని ఆపిన దేవుడు, మరి ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చీల్చివేసిన దేవుడు, అలాగే 5 రొట్టెల నుండి 2 చేపల నుండి 5,000 మందికి మరి పోషించిన మన దేవుడు. అంతేకాదండి, 40 సంవత్సరాలు 30 లక్షల మంది దాదాపు, వారికి చెట్లు లేవు, వాగు లేదు, సముద్రాలు లేవు, ఎడారిలో నడిచినప్పుడు వారికి దేవుడు సమస్తమును అనుగ్రహించాడు. వారిని పోషించుకున్నాడు, ఆహారం ఇచ్చాడు, నీటినిచ్చాడు. అన్ని లక్షల మందికి దేవుడు అంతగా పోషించుకుంటే మరి మీరు కూడా ఆయన జనులు, ఆయన ప్రజలు, ఆయన బిడ్డలను ఆయన చూసుకుంటాడు. ఒక అద్భుతం జరిగితే బాగుండు అని నిరాశపడుతున్న నీతో దేవుడి మాట మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇజ్రాయేలులకు, తన ప్రజలకు ఎలాగైతే వారి దాహం తీర్చాడో, వారి ఆకలిని తీర్చాడో, ఈరోజు నీ యొక్క కోరికను తీర్చాలని ఆశపడుతున్నారు. అయితే నీవు అనుకుంటున్నావా, నాకు నిజంగా జరుగుతుందా, ఒక అద్భుతం నిజంగా దేవుడు చేస్తాడా అని? నిజంగా చేస్తాడు. నువ్వు విశ్వసించి, నా దేవుడు నాకు ఒక అద్భుతం చేస్తాడు, ఈ ప్రామిస్ నాకే, ఈ వాగ్దానం దేవుడు నాతోనే మాట్లాడుతున్నారు అని విశ్వసించినట్లయితే మీ జీవితంలో ఒక అద్భుతము చేసి మీ తలలు పైకి లేపుతాడు. నాతో కలిసి ప్రార్థన చేయండి, ఏకీభవించండి. ఒక అద్భుతం కొరకు ఎదురు చూసే వారికి ఆయన ఎప్పుడు కూడా కార్యాలు చేసి తన బిడ్డలను హెచ్చించాలని చూస్తారు. మీరు ఎటువంటి నిరాశలో ఉన్నా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని యొక్క కార్యాన్ని మీ జీవితంలో చూడండి. అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మీకు ఒక అద్భుతము చేయాలని నేను కూడా ఎంతో ఆశపడుతున్నాను. ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. మీరు దేవుని వైపు మీరు చూడండి. ఆయన తన బిడ్డలకే కదా అద్భుతాలు చేస్తాడు. నువ్వు విశ్వసించి ప్రార్థించినప్పుడు, ఎడతెగక ఆయన పాదాల చెంతను కూర్చున్నప్పుడు దేవుడు నీ కార్యం చేసి నీ తలపైకి లేపుతాడు. చూసారు కదా, ఈ వాగ్దానం నాతో మాట్లాడింది ఇది నాకే అనుకున్నవారు ఆమేన్ అని కమెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు దీవెనకరంగా ఈ వీడియోలు ఉండాలని నేను కోరుతున్నాను. మళ్ళీ రేపు కలుద్దామండి. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ.